శుభోదయం అందరికీ. ఇవాళ శనగపిండి పచ్చడి. శనగపిండి 1 కప్పుడు, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పోపుకి ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, టమాటాలు, శనగపిండి, తగినంత ఉప్పు, నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కడాయిలో నూనె కాగాక ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, పోపు వేగిపోయింది. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం వేగగానే టమాటాలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు, టమాటాలు ఈ విధంగా వేగిపోయాయి. ఇప్పుడు పలుచగా కలిపిన శనగపిండి, కొంచెం కారం, కొంచెం పసుపు 10 నిమిషాలు ఉడకనివ్వాలి. గుమ్మగుమ్మలాడే శనగపిండి పచ్చడి చూడడానికి నూరిపోతాను. కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఎమ్మి శనగపిండి పచ్చడి ఇడ్లీలోకి, దోశల్లోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. గుమ్మగుమ్మలాడే శనగపిండి పచ్చడి, ఇడ్లీలు అమోఘంగా చూడడానికి నోరు ఊరిపోతుంది.